హాయ్ అండి, నేను ఇక్కడ జొన్న ఇడ్లీ చేస్తున్నానండి. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. అలాగే 2 కప్పులు పచ్చజొన్నలు తీసుకున్నానండి. పచ్చజొన్నలు అయితే హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి పచ్చజొన్నలు తీసుకొని 4-5 సార్లు కడిగి ఇట్లా మూత పెట్టుకొని ఒక 7-8 గంటలు అయితే నాననివ్వాలండి. తర్వాత చూద్దాం. నానిన తర్వాత రుబ్బుకునే ముందు 2 స్పూన్లు అటుకులండి శుభ్రంగా కడిగి అది కూడా నానబెట్టుకున్నాను. ఇవన్నీ కలిపి కూడా మనం గ్రైండింగ్ చేసుకుందామండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదండి, ఆ విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి. మరి లావుగా గ్రైండింగ్ చేసుకున్నామంటే తినటానికి కొంచెం రవ్వ రవ్వగా అనిపిస్తుంది అనమాట. సాల్ట్ కూడా వేసేసుకొని నేను నైట్ అంతా అట్లా పులియబెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసి ఇలా పెట్టేసుకున్నాను. చూసారు కదండి ఇడ్లీలు ఎంత మంచిగా వచ్చినాయో. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. దాంట్లో పల్లీ చట్నీ చేసుకున్నాను. ఆల్రెడీ కందిపొడి ఉందండి మా దగ్గర, అది వేసుకొని తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ పల్లీ చట్నీ నేను ఎలా చేస్తాను అనేది అప్లోడ్ చేస్తానండి.